భారతదేశానికి వెండి ఎక్కడి నుంచి వస్తుంది? ధర పెరగడానికి ప్రధాన కారణం ఇదే. సిల్వర్ ఇంపోర్ట్. భారతదేశం వెండిని ఉత్పత్తి చేస్తుంది, కానీ దేశీయ వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల అనేక దేశాల నుండి వెండిని కూడా దిగుమతి చేసుకుంటుంది. భారతదేశం మెక్సికో, పెరు, రష్యా, చైనా వంటి దేశాల నుండి పెద్ద ఎత్తున వెండిని దిగుమతి చేసుకుంటుంది. వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. సోమవారం మొదటిసారిగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో వెండి ధర కిలోగ్రాముకు 3 లక్షలు దాటింది. దీని ధరలు ఆకాశాన్ని అంటుతున్న స్థాయికి చేరుకుంటున్నాయి. ఆభరణాల కంటే వెండి సాపేక్షంగా తక్కువ ప్రజాదరణ పొందిందని భావిస్తుంటారు. వెండి ప్రతిరోజు కొత్త రికార్డులను ఎందుకు సృష్టిస్తోందో తెలుసుకుందాము. దీని వెనుక అసలు కారణం ఏమిటి? నేడు వెండి ఎక్కడి నుంచి వస్తుంది? డిమాండ్ అకస్మాత్తుగా ఎందుకు పెరిగింది? భారతదేశంలో వెండి వనరులు ఎక్కడ ఉన్నాయి? గణాంకాల ప్రకారం 5 సంవత్సరాల్లో దేశం దాదాపు 33 టన్నుల వెండిని వినియోగించింది. ఇందులో ఆభరణాలు, నాణేలు, పారిశ్రామిక సామాగ్రి ఉన్నాయి. పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో పెట్టుబడిదారులు కూడా వెండి వైపు ఆకర్షితులవుతున్నారు. అందువల్ల వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ఇకపై కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఆధునిక సాంకేతికతకు ఆధారమయ్యింది. దీనిని అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, కెమెరాలు, మైక్రోచిప్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మొదలైనవి. దాదాపు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు నానో పూత లేకుండా లేదా కండక్టర్గా వెండి అవసరం. సౌర ఫలకాలు, సిల్వర్ పేస్టును ఫోటో వోల్టాయిక్ కణాలలో ఉపయోగిస్తారు. ఇది సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చే సామర్థ్యాన్ని పెంచుతుంది. విద్యుత్ వాహనాలు, ఆటోమొబైల్స్, వైరింగ్, సెన్సార్లు, బ్యాటరీ ఛార్జింగ్ వ్యవస్థలు, ఆటానమస్ డ్రైవింగ్ చిప్స్ మొదలైనవి వెండి వినియోగానికి ప్రధాన వనరులు. వైద్య రంగం. వెండికి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల దీనిని వైద్య పరికరాలు, గాయం డ్రెస్సింగ్లు, నీటి శుద్ధీకరణ ఫిల్టర్లు, ఆసుపత్రి పరికరాలకు, పూతలు, ఫోటోగ్రఫీ, ఎక్స్రే ఫిల్మ్లలో ఉపయోగిస్తున్నారు. డిజిటల్ యుగంలో ఈ వినియోగం తగ్గింది, కానీ కొన్ని రంగాలు ఇప్పటికీ వెండి ఆధారిత ఫిల్మ్లను ఉపయోగిస్తున్నాయి. ఆభరణాలు. వెండి సామాగ్రి. వెండి నాణేలు, కాళ్లకు గొలుసులు, పాత్రలు, మతపరమైన వస్తువులను ఇప్పటికీ భారతదేశంలో పండుగలు, శుభ సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వెండిని ఉపయోగించే దేశాలలో భారతదేశం ఒకటి. అయితే వెండిని డిమాండ్ అకస్మాత్తుగా ఎందుకు పెరిగింది? డిమాండ్లో ఊహించని పెరుగుదల కారణంగా ధర పెరగడానికి ఇవే కారణాలు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఈవీ టెక్నాలజీ బూమ్. 2030 నాటికి ఈవీ అమ్మకాలు అనేక రెట్లు పెరుగుతాయని అంచనా. సరఫరా కొరత. మైనింగ్ ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్లో కొరత ఏర్పడింది. పెట్టుబడి ద్రవ్యోల్బణం. ఆర్థిక అస్థిరత కారణంగా వెండి సురక్షితమైన పెట్టుబడిగా ప్రజాదరణ పొందింది. ప్రభుత్వ విధానాలు. భారతదేశంతో సహా అనేక దేశాల్లో గ్రీన్ ఎనర్జీ, స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారులలో ఒకటి, కానీ దాని ఉత్పత్తి పరిమితం. భారతదేశంలో వెండి ప్రధానంగా జింక్, సీసం, రాగి తవ్వకాల ఉప ఉత్పత్తిగా ఉంది. అంటే వెండిని విడిగా తీయరు, కానీ ఇతర లోహాలతో పాటు ఉత్పత్తి చేస్తారు. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, రాజస్థాన్లో గనులు ఉన్నాయి. ఇంకా ఈ జింక్, సీస తవ్వకాల సమయంలో వెండి తన ఉప ఉత్పత్తిగా ఉత్పత్తి అవుతుంది. జంషెడ్పూర్, జార్ఖండ్లోని చుట్టుపక్కల మైనింగ్ బెల్ట్లో కూడా పరిమిత ఉత్పత్తి జరుగుతుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో బంగారం, రాగి తవ్వకాల సమయంలో కూడా వెండి లభిస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా చెల్లాచెదురుగా వెండి ఉత్పత్తి జరుగుతుంది. భారతదేశం ఏ దేశాల నుండి వెండిని దిగుమతి చేసుకుంటుంది? భారతదేశం వెండిని ఉత్పత్తి చేస్తుంది, కానీ దేశీయ వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల అనేక దేశాల నుండి వెండిని కూడా దిగుమతి చేసుకుంటుంది. భారతదేశం మెక్సికో, పెరు, రష్యా, చైనా వంటి దేశాల నుండి పెద్ద ఎత్తున వెండిని దిగుమతి చేసుకుంటుంది. పరిశ్రమ, ఆభరణాలు, ఫోటో వోల్టాయిక్స్లు పెట్టుబడుల కారణంగా దేశీయ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని శుద్ధి చేసిన వెండి ఉత్పత్తులు పరిమిత పరిమాణంలో ఎగుమతి అవుతుంది, కానీ మొత్తం మీద భారతదేశం వెండికి ప్రధాన వినియోగదారు, ఎగుమతిదారు కాదు.